అవసరమే. ఎందుకంటే జనాభా పెరుగుతుండే సమస్యలతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద తుంబలం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీరి వినతిని ఇటీవల మోటార్ బైక్ ర్యాలీతో 300 మందితో ఘనంగా వ్యక్తం చేశారు. హైవే కనెక్టివిటీ, ప్రభుత్వ బిల్డింగ్ల సౌకర్యం ఉన్న పెద్ద తుంబలం గ్రామం పరిపాలనకు అనుకూలంగా ఉన్నందున మండల హోదా కల్పిస్తే చుట్టుపక్కల గ్రామాల్లో భూముల విలువలు పెరిగి అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ వినతి పత్రాలను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ మీనాక్షి నాయుడు ఆదోని సబ్ కలెక్టర్కు సమర్పించారు. గ్రామ సర్పంచులు, స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు. మనము సభాముఖంగా నేను కోరుతున్నాను. ఉవ్వెత్తున మరి ఉద్యమాలు తీసుకొస్తాము. మా కోరికను మన్నించి మరి మా మండలాన్ని పెద్దదుమల మండలం చేయాలని కోరుతున్నాము. ఒకవేళ మరి మా మండలం ఖాళీ అయిన ఎడల ఊరు గ్రామాలని మొత్తం గ్రహించుకోవడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి, అలాగే మాజీ ఎమ్మెల్యేల దగ్గరికి, సబ్ కలెక్టర్ దగ్గరికి దాదాపు 200 మోటార్ సైకిల్ తో బైక్ ర్యాలీ చేస్తున్నాము. అధికారులంతా స్పందిస్తారని చెప్పి ఆశ ఉంది మాకు. ఎట్లా ఇంతకు ముందే ఎమ్మెల్యే గారు ముందే చెప్పారు పెద్ద తుంబలం మండలాన్ని మేము చేస్తామని. మరి ఏ రకంగా వాళ్ళు సాధించుకుంటారు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంది. అందుకోసం మేము ఉవ్వెత్తున దాదాపు 200 బైక్లు, ఒక 500 మంది బయలుదేరుతున్నాము. మాకు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ స్పందించి మా పెద్ద తుంబలం గ్రామాన్ని మండలం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఇవ్వవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాము. ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామస్తులు మండలాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విలేకరుల సమావేశంలో 4 మండలాలుగా విభజించి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని, జిల్లా ఏర్పాటయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలకు న్యాయం జరగదు, ప్రజలు అణిచివేతకు గురవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండలం లేదు. రాష్ట్రంలో మీరు వెళ్ళి చూడండి కావాలంటే. 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల్లో కూడా 25 నుంచి 30 వేల మంది, 40 వేల మంది ఉంటే అబ్బాబా ఎక్కువైపోయేది ఒక మండలంలో. అదేం కర్మో గాని ఆదోని మండలంలో 1,30,000 మంది. అంత పెద్ద మండలాన్ని ఏ విధంగా ఉంచుతారు అనేది నా ప్రశ్న ఆ రోజే మొదలైంది నాకు. దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లుగా ఎవరు మాట్లాడని మొదటి అంశాన్ని నేను నిజంగా గుండెల్లో ఉంటే ఇలా కావాలి. కూర్చోవాలి కదా, శిబిరం వేశారు, శిబిరంలో కూర్చోవాలి కదా. ప్రజలు ఎవరు అంటే నిద్రపోతే ఎలాగా? శిబిరంలో కూర్చోవాలి. 10కి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి అధికారికి మనం చెప్పాలి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి చెప్పాలి. మంత్రులు వస్తారా దాకా మనకు జరిగింది. నేను ప్రభుత్వ దృష్టికి 4 మండలాలు అంటే కష్టము, 3 వరకు చేసేదానికి